ఇప్పుడు యాక్చువల్లీ ఒక టూర్ విషయం మాట్లాడడానికి అని చెప్పి ఈరోజు ఈ ప్రెస్ మీట్ చేయడం పెట్టడం జరిగిందండి. దీనిలోపు మా హీరోయిన్ సోనాల్ చౌహాన్ వచ్చి నిన్న మూవీ చూడడం జరిగింది. ఒక్కసారి తన My reaction to the film, I saw the film and I've seen it twice already. पहले मैंने ऑडियंस के साथ फिल्म देखी बिकॉज मैं रिएक्शन देखना चाहती थी एंड आई वेंट टू अ मल्टीप्लेक्स एंड I have to say that this is the first time I've ever seen a reaction like this in a multiplex for a film. It was madness. First of all, the theater of course was houseful and I think every 5 minutes there was madness happening in the theater and I was so proud to be a part of the Legend family, and I think I should definitely thank my director Boyapati Shrinu Garu and my producers, both of them, that they made me a part of such a legendary film which is always going to be so close to my heart. ఇంత పెద్ద సక్సెస్ నిచ్చి అన్ని చోట్ల త్రూఅవుట్ ద వరల్డ్ మొత్తం ఓవర్సీస్లో కూడా ఇది బాలకృష్ణ గారి కెరీర్లో బిగ్గెస్ట్ హిట్. ఆల్రెడీ సింహాని థర్డ్ డే క్రాస్ చేసిందండి ఓవర్సీస్ అండ్ ఇట్స్ గోయింగ్ మళ్ళీ కూడా జనాలు చూస్తున్నారు. జనరల్గా ఓవర్సీస్లో ఎంటర్టైన్మెంట్ మూవీస్ మాత్రమే చూస్తారు అనేది ఉండేది. ఈ దెబ్బతో ఆ సెంటిమెంట్ కట్ అయిపోయిందండి. సో సినిమా బాగుంటే ఎమోషన్ యాక్షన్ మూవీ అండ్ మెసేజ్ ఉంటే ఎక్కడైనా ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడైనా చూస్తారు అనేది నిరూపితమైంది. అంతేకాకుండా స్టేట్ వైడ్ అన్ని చోట్ల రిపీట్ ఆడియన్స్, అంటే మనం ఇప్పుడు మొన్నటిదాకా ఎంటర్టైన్మెంట్ మూవీస్ రిపీట్ ఆడియన్స్ చూసేవాళ్ళం. అక్కడ బాగుంది, కమెడియన్స్ బాగా చేశారు, లేకపోతే హీరో కామెడీ బాగా చేశాడు, ఎలా చూసాము. బట్ ఎమోషనల్ సీన్స్కి రిపీట్ ఆడియన్స్ ఫర్ ద ఫస్ట్ టైం సింహ అప్పుడు చూసారండి. మళ్ళీ అప్పుడు అదే రేంజ్లో రిపీట్ ఆడియన్స్. ఇంటర్వల్ బ్లాక్ కోసం మేము 3 సార్లు వెళ్ళామండి. ఇలాంటి ఫేస్బుక్లో కామెంట్స్ అవి కూడా ఫేస్బుక్లో వస్తున్నాయి. అంటే ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ చూస్తున్నారో మీకు అర్థమవుతుంది. ఎవ్రీవేర్ అండి, ఏబిసి అనే భేదం లేకుండా మల్టీప్లెక్స్ అని కానీ ఆల్ సెంటర్స్ ద మూవీ ఈజ్ డూయింగ్ ట్రమండల్ రోరింగ్ అనమాట. రోరింగ్ అంటే ఏంటో ఈ మూవీ చూపిస్తుంది.